హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఓడిపోయారు, అదేవిధంగా టికెట్ ఫినాలే రేస్ నుంచి కంప్లీట్గా బయటికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అంటే అవుట్ అయిన కంటెస్టెంట్లు ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇప్పటివరకు అయితే 3 కంటెస్టెంట్లు టికెట్ ఫినాలే రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయితే అయ్యారు. వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ 24/7 మీకు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యూన్ అప్డేట్స్ ఇస్తుంటాను. సో ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే ఇన్స్టా ఐడిని అయితే ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్లు అయితే జరుగుతున్నాయి. సో నిన్న జరిగినట్టు కొన్ని టాస్క్ల గురించి ఫస్ట్ మాట్లాడుకొని ఈరోజు జరిగిన టాస్క్ల గురించి మాట్లాడుకుందాం మొత్తం అప్డేట్లో. సో నిన్న 3 టాస్కులు జరిగాయి. ఆ 3 టాస్కులు ఫస్ట్ టాస్క్ కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి పాల్గొంటారు. ఈ టాస్క్లో మ్యాథమెటిక్ టాస్క్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ గెలిచి సంజయ్ని ఎంచుకుంటాడు. సంజన ఇమాన్యుయల్ మధ్యలో బాల్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ గెలవడం వల్ల సంజన గారు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ తనుజ, భరణి, అలాగే డెమన్ పాన్ వీళ్ళు 3 మడ్డు టాస్క్ ఆడతారు. అంటే మడ్డు లోపల ఫ్లవర్స్ పెట్టే టాస్క్. ఆ టాస్క్లో డెమన్ పాను, అలాగే భరణి, తనుజ వీళ్ళు 3 ఆడితే ఈ టాస్క్లో తనుజ గారు గెలిచి భరణి గారిని మన సుమన్ గారిని పిక్ చేసుకుంటారు. సో సుమన్కి అదేవిధంగా తనుజ వీళ్ళిద్దరి మధ్యలో వాటర్ టాస్క్ జరుగుతుంది. అది సపోర్టింగ్ టాస్క్. ఇక్కడ తనుజకు కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తారు. అలాగే సుమన్ శెట్టికి డెమాన్ పాను, అదేవిధంగా భరణి గారు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ సూపర్గా గేమ్ ఆడతాడు సుమన్ శెట్టి చాలా కష్టపడి ఈ టాస్కుల్లో గెలవడం అయితే జరుగుతుంది. మీరు ఈరోజు రాత్రికి అది సుమన్ శెట్టి తనుజ మధ్యలో జరిగినటువంటి టాస్క్ చూడబోతున్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరిలో సుమన్ శెట్టి గెలవడం వల్ల తనుజ గారు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, డెమాన్ పవన్ వీళ్ళు 3 టాస్క్ ఆడతారు. వీళ్ళు 3 టాస్క్ ఆడితే ఈ టాస్క్లో డెమాన్ పవన్ గెలుస్తాడు. డెమాన్ పవన్ గెలిచి భరణి గారిని పిక్ చేసుకుంటారు. సో భరణి, డెమాన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరు గెలుస్తారంటే అనూహ్యంగా భరణి గారు గెలవడం జరుగుతుంది. భరణి గెలవడం వల్ల డెమాన్ పవన్ టాస్క్ నుంచి అవుట్ అవుతాడు. అంటే ఇప్పటి వరకు సంజన గారు, తనుజ, డెమాన్ పాన్ వీళ్ళు 3 టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ్ పడాల, భరణి, రీతు చౌదరి వీళ్ళు 3 ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్కుల్లో కళ్యాణ్ పడాల గెలవడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాము. నామినేషన్లో తనుజ, రీతు చౌదరి, సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, భరణి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. అలాగే రీతు ఓటింగ్ అనేది 18%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, భరణి ఓటింగ్ అనేది 11%లో, అదేవిధంగా డెమాన్ ఓటింగ్ అనేది 11%లో, అలాగే సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. ఈ అన్అఫీషియల్ పోలింగ్లో భారీ డిఫరెన్స్ అయితే లేదు. కానీ అఫీషియల్ పోలింగ్లో వీళ్ళందరికీ 2 నుంచి 3% మాత్రమే డిఫరెంట్ ఉందని చెప్పి నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో తనుజ తప్ప మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో నామినేషన్లో 6 కంటెస్టెంట్ ఉన్నారు. ఈ 6 కంటెస్టెంట్లో మీరు సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు, అలాగే మీ ఓటు ఎవరికి అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే 13 వారాల గేమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా? సో ఎవరైతారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా వీడియోలన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సో బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడుతున్నటువంటి కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు 3లో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లంటే. ఎందుకంటే ఈ జరిగినటువంటి 10 సీజన్లు మొత్తం ఓటీటీతో కలిపి 8 సీజన్ జరిగాయి. ఇది 9వ సీజను. సో ఈ 9 సీజన్ల లోపల ఇంతవరకు అయితే కామనర్ అయితే గెలవలేదు. పల్లవి ప్రశాంత్ కామనర్ అంటే పల్లవి ప్రశాంత్ కామనర్ కాదు, 100% ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ రైతు. సో ఈ 2 కేటగిరీలో వస్తాడు కాబట్టి అతనైతే కామనర్ అయితే కాదు. సో ఫస్ట్ కళ్యాణ్ పడాల గెలిస్తే కామనర్ అవుతాడు. అదేవిధంగా లేడీ కంటెస్టెంట్ గెలిస్తే
తనుజ లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు అవుతుంది. అదేవిధంగా ఒక కమెడియన్ గెలిస్తే మన ఇమాన్యుయల్ గెలిచినట్లు అవుతుంది. సో ఓవరాల్గా ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారు అనేది కింద కామెంట్ పెట్టండి. నేను మీ జ్ఞానేశ్వర్.